హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి కేక్ లాంటి జున్ను ఎలా చేయాలి? అలాగే మా నాన్న చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎందుకు వచ్చారు? అలాగే రాయలసీమ స్పెషల్ వంటకాలు, అలాగే మా నంద్యాలలో జమ్ములా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ ఎలా జరిగింది, అలాగే కొన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ తెచ్చుకున్నానండి. అవి ఏంటి, వాటితో పాటుగా అత్తయ్యని చూడ్డానికి కూతుర్లు వచ్చారండి. సో వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే నిన్నటి వీడియోలో చాలా మంది కారాలు చూపించానండి. అయితే వాటి కొలతలు చెప్పండి, ఎలా చేశారు, ఏంటి, శనగపప్పు పచ్చి శనగపప్ప మామూలు శనగపప్ప అని అడిగారండి. సో ఆ వీడియో వచ్చేసి రీల్ పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. చక్కగా వాటిలో కూడా 1 మినిట్లో అయినా కూడా వివరంగా కొన్ని అయితే రెసిపీస్ చూపించాను అనమాట. ఇన్స్టా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత పక్కా కొలతలతో కేక్ లాంటి జున్ను తయారు చేసుకుందామండి. ఈ పాలు మామూలుగా మా చెల్లెలు తీసుకొని వచ్చిందనమాట. సో 3 కప్పుల జున్ను పాలు తీసుకున్నాను. అవి 2వ రోజు పాలండి. ఇంకా వీటిలోకి 3/4 భాగం బెల్లం వేసేసి బాగా కరగబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలో యాలకులు, మిరియాలు, కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా మంచిగా దంచుకోవాలి. ఇంకా ఇప్పుడు బాగా కరిగిందా లేదా ఒకసారి చూసుకోండి. ఇలాగా బాగా కరిగిన తర్వాత మనం వడవార్చుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఇందులో మిరియాలు, యాలకులు దంచాం కదా, ఆ పొడి వేసేసి ఆ తర్వాత కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసి ఒక చిన్నపాటి స్టాండ్ పెట్టేసి ఇలాగా ఒక గిన్నె పెట్టి వాటి మీద మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ రానిచ్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రానిచ్చుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి, విజిల్ ఆవిరిపోయింది. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. 2వ రోజు పాలైనా కూడా కేక్ లాగా వచ్చింది. అయితే ఇదే టైంలో మనం కదిలిచ్చామనుకో కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనము ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు అలాగా పెట్టామనుకో చక్కగా బాగా వస్తుందండి. అంటే కొంతమంది మొదటి రోజువి కూడా జున్నుపాలు వాడుతూ ఉంటారు. మేము ఎక్కువ శాతం 2, 3 రోజులు మాత్రమే జున్నుపాలు వాడుతూ ఉంటాము. అయితే అప్పట్లో పల్లెటూరులో ఏంటంటే జున్నులో బెల్లం వేయరండి, ప్లెయిన్ జున్ను చేసేవాళ్ళనమాట. బెల్లం సపరేట్గా కలిపేవారు. ఇప్పట్లో మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగనే చేసుకుంటూ ఉన్నారండి. అయితే ఇదంతా తిన్న తర్వాత జొన్నలు ఎల్లిపాయ తినేవాళ్ళు. అంటే వాయు ఉండకూడదు, ఈ జున్ను తింటే మనకేంటంటే నొప్పులు ఎక్కువగా అవుతాయని చెప్పేసి చాలా మంది తినకుండా ఉంటారు పెద్దవాళ్ళు. మనకేంటంటే మన ఏజ్ వాళ్ళు హ్యాపీగా తినేయచ్చు. చూడండి ఎంత బాగుంది కదా, సేమ్ కేక్ లాగా వచ్చిందనమాట. మా నాన్నకు కూడా చాలా బాగా నచ్చిందండి. అయితే కొంతమంది ఇట్లాగా కేక్ లాగా ఇష్టపడారు అనమాట. ఇట్లా లూజ్గా అవి అంతా పగిలిపోయినట్టుగా ఉంటాయి చూడండి, అలాగనే ఇష్టపడతారు. ఎంతమందికి ఇలాగ చేసుకుంటే ఇష్టమా, అలాగ చేసుకుంటే ఇష్టమా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి కూడా ఇచ్చానమాట. అప్పటికే నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అత్తయ్య కొంచెమే తిన్నారండి. ఇంకా మా నాన్న మాత్రం చాలా బాగుందమ్మా ఇది వెరైటీగా, మీ అమ్మ కూడా చేస్తుంది కానీ ఇంత. అయితే అమ్మ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టదండి, అంతే తేడా అనమాట. ఇంకా ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే మా నాన్న ఎందుకు వచ్చారంటే మా మేనత్త భర్తకి కొంచెం బాగా లేకుండా ఉంటే ఇక్కడ ఉదయానంద హాస్పిటల్లో జాయిన్ చేస్తే నంద్యాలలో ఇక్కడ చూడటానికని వచ్చారండి. ఇంకా మా నాన్న వస్తూ కలంలో బజ్జీల మిరపకాయలు, పూలు, అలాగే ఇప్పుడు శనగ కట్టే సీజన్ కదండి, శనగ బుడ్డలు అన్నీ తీసుకొని వచ్చారనమాట. ఎవరైనా అంతే కదండి, అమ్మ నాన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అన్న వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వస్తారనమాట, అక్క వాళ్ళు. సో ఇంకా మేము కూడా వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాము, మనకి ఇక్కడ దొరకవు కదండి. మీరైనా అంతే కదా, అది చిన్నదా పెద్దదా కాదండి, కొన్ని పంపించినా కూడా మనకు తృప్తి అనమాట. అయితే ఈ రెసిపీ మా అక్క చెప్పిందండి. అంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు, ఇలా చేయి చాలా బాగుంటుందని చెప్పింది. ఇంకా మా మేనత్త భర్తను చూడ్డానికి అని చెప్పేసి మా మామయ్యని అత్తయ్య కూడా తింటారేమో అని చెప్పి ఒక బాక్స్లో పెట్టుకున్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య మాత్రమే తిన్నారు, కానీ అత్తయ్య వాళ్ళ కూతుర్లు మా వదిన వాళ్ళు మాత్రం అసలు అమ్మ మాకొద్దు జున్ను అని అంటూ ఉన్నారు. టేస్ట్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి. సీన్ ఒక్కడే పట్టుకునేది బాగా వచ్చింది. అయితే పెట్టాలంతా నీకు కొంచెం కొంచెం నొప్పులో తినర్లే. మట్టంగా తినేలేంగా శత్రులతో 5 రోజులు 6 రోజులు ఇప్పుడే పొద్దు నుండి
లేక ఇది కొద్దిగా ఇక ఏదో మిరాలు వేసింది మిరియాలు కొంచెం యాలకలు అని చేశా. వేసినావు లేకపోతే నేను ముస్తా చేసేది చేయి కడుక్కుందిరా నేటివి మంట మంట అండ వత్తా జీలకర్ర పెట్టుకొని పెట్టుకోవాలి ఏం అన్నంలో పెట్టుకోవాలి. అన్నంలోకి జీలకర్ర పప్పులు. మా అమ్మ కొన్ని మిరపకాయ మంట ఉన్నాయా బుడ్డ మిరపకాయలు ఇదో ఇవి నాయనా ఇవి కలంలో బజ్జీలు. ఇంకా ఇద్దరము హాస్పిటల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చామండి. ఇంకా ఉదయాన్నే సరే ఇంకా మా నాన్న బజ్జీలు మిరపకాయలు ఇవి తెచ్చాడు కదా మంచిగా బజ్జీలు వేద్దాము అని చెప్పేసి ఉగ్గాని చేసేసి ఆ తర్వాత బజ్జీలకు పిండి తడుపుకుంటున్నానండి. ఈ పిండిలో అన్ని వేసి ఉంటారండి. వాము అలాగే కొంచెం బియ్యం పిండి అలాగే ఉప్పు అన్ని కలిపి అమ్ముతారనమాట బేదం చెర్లలో. అసలు ఈ పిండితో మనము పకోడీ కానీ బజ్జీలు కానీ చేస్తే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఎంత రాని వాళ్ళకైనా కూడా ఎంత సన్న మిరపకాయ వేసినా కూడా అంత బాగా లావుగా వస్తాయి. లోపల గుల్ల గుల్లగా పైన తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మనం ఏం లేదండి పిండి తీసుకోవాలి, జస్ట్ నీళ్లు తీసుకొని కావాలంటే పసుపు వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇలాగ బాగా కలుపుకొని పచ్చిమిర్చికి మాత్రము ఇంకా ఇట్లాంటివి లావుటివి మాత్రము నేను నూనెలో వేయించనండి. ఎందుకంటే ఆల్రెడీ కారం ఉండవు కాబట్టి ఘాటు పెట్టేసి కింద తోక మాత్రమే ఇలాగ కట్ చేసి ఈ విధంగా బజ్జీలు వేసేసాను. బజ్జీ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టుకోవాలి. అలాగే కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మంచిగా బాగా చీలి బజ్జీ అనేది చాలా లావుగా వస్తుందండి. ఎంత సన్న మిరపకాయతో వేసినా కూడా బజ్జీలు లావు వస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నేను వాళ్ళ అడ్రస్ కూడా కనుక్కుంటాను. బేదం చెర్లలో అమ్ముతారండి ఈ పిండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఉంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే బజ్జీలు అన్నీ రెడీ చేశాను. చూసారా ఎంత బాగా అసలు పచ్చిమిర్చిని మనము గిన్నెకి ఇలాగాని అలాగ వేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఉగ్గాని చేశాను. ఉగ్గానిలో మాత్రము ఎక్కువ శాతము టమాటా పండు వేస్తాను. కొంతమంది వేయకుండా చేస్తారు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బజ్జీలు ఇంకా వాటితో పాటుగా కుడుములు ఉప్మా చేశానండి. ముందు రోజు కుడుములు చేసినాను అనమాట. మా ఇంట్లో మిగిలితే ఇలాగ ఉప్మా లాగా చేసేసుకుంటాము. ఇంకా మా నాన్నకు కూడా చాలా బాగా నచ్చిందండి. బజ్జీలు చాలా బాగున్నాయి టేస్ట్ అని అనుకుంటూ తింటూ ఉన్నారనమాట. ఇంకా ఆ తర్వాత బజ్జీ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. లోపల చూడండి ఎంత గుల్లగా సూపర్గా ఉంది కదా. ఎంతమందికి బజ్జీలు ఇష్టం పకోడీలు ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే బుగ్గ్యాలు కూడా ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అంట అది అసలు రిప్లైలే ఇవ్వదని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏమి అనుకోకండి, నేను ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను. కానీ ఆ కామెంట్ని చూసిన ఎంత ఆనందపడతానంటే అదొక హ్యాపీనెస్ అండి. ఏం చేసావు అక్క ఈరోజు? ఈరోజు స్పెషల్ వచ్చేసి మన ఇంట్లో ఉల్లికాడలతో బజ్జీలు సూపర్ టేస్టీగా ఉన్నాయి. మనం మామూలుగా ఎప్పుడు ఏం చేస్తాము మిరపకాయ బజ్జీలతో అన్నా లేకుంటే పకోడీ అన్నా లేకుంటే వంకాయ బజ్జీలు అన్నా ఇలా చేసుకుంటాం కదా. ఈసారి వెరైటీగా ఉల్లికాడలతో బజ్జీలు సేమ్ ఇదే మెథడేనండి. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఇన్స్టా పేజ్లో కూడా పెట్టాను, అలాగే వైటీ షార్ట్లో యూట్యూబ్లో కూడా పెట్టాను, చెక్ చేయండి. ఉన్నాయి ఇవి తినుకుంటా ఈ పచ్చిమిరపకాయ ఇలా నలుచుకొని ఆనియన్తో ఇలా తింటే మాట రావట్లేదు. సూపర్ కొన్ని బాగా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత మా నంద్యాలలో జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ మొన్న జరిగింది కదండి. సో మాఘమాసంలో పౌర్ణమి రోజు జరిగిందనమాట. అయితే గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇలాగా ఒక 2 పూలదండలు అయితే తీసుకున్నామండి. అందరూ కలిసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి జంబులా పరమేశ్వరి గుడి దగ్గరికి బోనాలు తీసుకొని పోవాలి అని చెప్పేసి మన ఊరు మన గుడి మన బాధ్యత ఫౌండర్ వ్యవస్థాపకుడు శివకుమార్ రెడ్డి సార్ గారు మాకు ఫోన్ చేశారండి. అసలు నాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే చాలా మందికి నంద్యాలలో ఉన్న వాళ్ళకి ఈ గుడి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదండి. జంబులా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్. ఆంజనేయ స్వామి గుడి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది కదండి, ఆ నుంచి అటు సైడ్కు మనం వెళ్తే అమ్మవారి టెంపుల్ వస్తుందన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఆంజనేయ స్వామికి ఒక పూలదండ అలాగే అమ్మవారికి ఒక పూలదండ తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నామండి. మీకు నవనందులలో ఒక నంది ఇక్కడ ఉన్నారనమాట. చాలా మందికి తెలుసండి, మనకు కార్తీక మాసంలో చాలా మంది నవనందులను దర్శిస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఒక నంది ఉన్నారనమాట. అక్కడంతా దర్శనం చేసుకొని ఆ తర్వాత
మన ఊరు మన గుడి మన బాధ్యత ఇంటాచ శివకుమార్ రెడ్డి అన్నయ్య దగ్గర నేను ఉన్నానండి. మీరు చూసారా అన్నయ్యని? అలాగే ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారండి. అయితే చాలా మందికి తెలుసండి, ఎందుకంటే అన్న వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టి కూడా 3-4 సంవత్సరాలు అయిందనమాట. అలాగే మన ఊరు మన గుడి మన బాధ్యత అనేది నీది మీది మనందరిది. ఇష్టంగా మీరు చేసిన కష్టం అందరితో కలిసిపోతూ నిస్వార్థంగా సేవ చేసిన ఫలితంగా మన ఊరు మన గుడి మన బాధ్యతకు రాష్ట్ర అవార్డు ఇచ్చారండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శివకుమార్ రెడ్డి సార్ గారు అవార్డు తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 26 ఒక ప్రోగ్రాం జరిగిందండి. మీరు గమనించారో లేదో, మామూలుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మన నంద్యాల పట్టణవాడల్లో విహరించబోతున్నటువంటి వేళ చూసి అందరూ తరించాలని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. అసలు చాలా బాగా జరిగిందండి. మధ్య మధ్యలో కోలాటాలు, అలాగే అహోబిలం నుంచి చెంచులు, విల్లు ఎక్కుపెట్టి బాణం స్వామివారి పల్లకికి గురిపెట్టి సన్నివేశం చాలా అంటే చాలా బాగా జరిగింది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఇంకా ఇప్పుడైతే మా వదిన గారి పాట విందామండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చక్కని తల్లికి చాంగుభలా, చక్కని తల్లికి చాంగుభలా, తన చక్కెర మోవికి చాంగుభలా, చక్కని తల్లికి చాంగుభలా, తన చక్కెర మోవికి చాంగుభలా, చక్కని తల్లికి చాంగుభలా, 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 కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుభలా. చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది. తప్పకుండా కామెంట్ చేయండి. చాలా మంచి మంచి కార్యక్రమాలు పిల్లలకు తెలిసే విధంగా, పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా ఇలాగా చాలా బాగా చేసి చూపించారు. అసలు ఆ కార్యక్రమం అయితే ఫుల్ సక్సెస్ అండి. ఇంకా ఇక్కడ మాత్రము మనం బోనాలు ఎత్తుకోవాలి అంటే మనకు టోకన్స్ ఆల్రెడీ గుడి తరపున ఇక్కడ లోకల్గా అందరు కూడా అమ్మవారికి బోనాలు తీసుకొని వెళ్తారు. మన గుడి మన బడి మన బాధ్యత కార్యక్రమం కింద ఇలాగా 108 మంది మహిళలు బోనాలు తీసుకొని వెళ్తూ ఉన్నాం కదండి. చక్కగా ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఏది చేసినా అన్నయ్య పర్ఫెక్ట్గా చేస్తారండి. సో ఇక్కడ బోనాలంతా నీట్గా వండి పెట్టి, ఎందుకంటే ఒకరు మాకు ఆచారం ఉంది ఒకరు ఆచారం లేదు అని అనుకుంటారని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా, అంటే సరిత, రాధ, ప్రమీల నలుగురం మేము వచ్చామండి ఇక్కడికి. సరే అని చెప్పేసి 4 టోకన్లు తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అందరూ కాళ్ళకు పసుపు పట్టించుకోవాలి, ఒక టవల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ముందే మెసేజ్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత కంకణం కట్టుకోవాలండి. కంకణాలన్నీ అయిపోయినాయండి. ఇంకా సరే అని చెప్పేసి 5 పోగులు కలిసి ఒక దారంగా చేసేసుకొని ఆకుని ఇలాగ మడిచి ఈ విధంగా కంకణం తయారు చేసుకుంటాము. ఇంకా ఇక్కడ అందరూ వచ్చి పూలు పెట్టుకున్నారా, నుదుట కుంకుమ పెట్టుకున్నారా, కాళ్ళకు పసుపు పట్టించుకున్నారా అని అడుగుతూ ఉన్నారనమాట. సో కార్యక్రమం పర్ఫెక్ట్గా అందరికీ మంచిగా గుర్తుండేలా చాలా బాగా చేశారండి. ఇంకా ఇప్పుడు మనం బోనాలు ఇలాగ నెత్తి మీద పెట్టుకోవాలండి. చక్కగా నేనైతే 2 టవలు తెచ్చుకున్నాను. ఒకటి భుజం మీద వేసేసుకున్నాను, ఒకటి మాత్రం చుట్టుకున్నాను. అయితే ఫస్ట్ మనకు పూలదండ ఇస్తారండి, మనం మెడలో వేసేసుకొని ఆ తర్వాత ఇలాగ బోనం వెత్తేసి ఆ తర్వాత చేతిలో మనకు వేపాకు పెడతారండి. ఇలాగా అందరం ఎత్తుకొని నిలబడ్డామన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. 16 సంవత్సరాల తర్వాత అమ్మవారి దగ్గరికి ఇలాగ బోనాలు ఎత్తుకొని వెళ్తున్నాను అని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అలాగే పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి చాలా బరువు అనిపించిందండి. ఎందుకంటే మనకు ముందు మేళతాళాలు, తప్పెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా లేటుగా మూవ్ అవుతున్నాము. ఏమబ్బా ఇంత బరువు ఉంది. ఆ తప్పెట్ల తాళాలలో అమ్మవారు అసలు నాకు కళ్ళకు కనపడినట్టుగా అట్లాగా అనిపిస్తూ ఉందండి. మామూలుగా అయితే అమ్మవారికి ఇట్లాగ వెళ్తున్నాం కదా, వడిబియ్యం తీసుకొని వెళ్ళొచ్చులే అని అనుకున్నాను. కానీ మాకు తెలిసిన ఫ్రెండ్ ధరణిని అడిగానండి. అక్క లేదు, వడిబియ్యం తీసుకోవట్లేదంట అమ్మవారి దగ్గర, ఈ తిరునాళ్ళప్పుడు ఓన్లీ బోనాలు మాత్రమే తీసుకుంటారంట అంటే, సరేలే అమ్మవారికి ఒక రోజు పోయి మళ్ళీ పెట్టొచ్చులే అని చెప్పేసి మేము ఈ బోనాలు ఎత్తుకోవడంలో మా సంచిలో పూలదండ ఒకటి ఆంజనేయ స్వామికి ఇచ్చాము, ఒకటి సంచిలో అలాగనే ఉండిందండి. ఆ సంచి ఎవరికి ఇచ్చాము అనేది శ్రీదేవి అక్కకి ఇచ్చాము అనమాట. సో ఆ అక్క వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇంకా ఆ దోసుల దొబ్బులాటలు ఏమీ మాకు అర్థం కాలేదండి. అసలు ఎంత విపరీతమైన జనాలు వచ్చారంటే అమ్మో, నేను ఎప్పుడు చూడలేదండి. అంతమంది వచ్చారు, ఫుల్ ట్రాఫిక్. అలాగే ఇంకా నేను అక్కడ బోనం ఇచ్చి వాళ్ళు మళ్ళీ బోనం మన చేతికి ఇచ్చిన తర్వాత మనం నెత్తి మీద పెట్టుకోకూడదంట, మామూలుగా తీసుకొని వచ్చుకోవాలి.
అలా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బయట చూస్తే జనాలు, అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. చక్కగా అందరు చాలా బాగా రెడీ అయ్యారు. ఎలాగో అలాగా అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత బయట భోజనాలు కూడా చాలా బాగా పెట్టారండి. అసలు కలర్ రైస్ అయితేనేమి, బియ్యం పాయసం, బియ్యంని కొంచెం గట్టిగా వండి అన్నము అందులో పాకం వేసి నెయ్యి వేసి కలబెట్టారమో చాలా బాగుందండి. ఆ ప్రసాదం అంతా తినేసి అమ్మవారి దయ వల్ల మళ్ళీ ఒకసారి నేను వడి బియ్యం ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను. ఇంకా పూలదండ వస్తూ ఆంజనేయ స్వామి కాడ ఇంకొక అమ్మవారు ఉండారండి, అక్కడ అమ్మవారికి వేసేసి ఇంటికి బయలుదేరామండి. ఇంకా ఆ తర్వాత నేను మామూలుగా శారీస్ అండి, కొన్ని శారీస్లో ఉన్న బ్లౌజెస్ అస్సలు పట్టించుకోనండి, ఏదో ఒక విధంగా పక్కన కొనుక్కుంటూ ఉంటానన్నమాట. ఇలాగా ఏవేవి తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. ఇది మంగళగిరి కాటన్ది బ్లౌజ్ ఇట్లనే ఇచ్చినారు, చీర మొత్తం ఇట్లా వచ్చింది. బాగా మెత్తగా ఉంది చూడు. చీరలో బ్లౌజు చిరిగిపోతున్నాయని చెప్పి ఇట్లా కలర్ తీసుకున్నా. గురు కొనుక్కోయింది అది చీర, కొనుక్కోయింటే అందరం తీసుకుందాము అంటే అందరికి దొరకకపోయా అని నాకు గురుకు ఒకటే రకంలోనే తీసుకున్నాం ఈ చీర. ఇంకా దీనికి బ్లౌజు ప్రభాతకు గుట్టి పంపించింది ఇది. ఇంకా ఈ చీర సత్తకాడ తీసుకునేది ఇది. ఇంకా దీనికి బ్లౌజు ఇది తీసుకున్నా గ్రీన్. ఈ దీంట్లో ఫ్లవర్స్ అన్ని ఉన్నాయని చెప్పి ప్లెయిన్ లో తీసుకున్నాను ఇట్లా. ఏమత్తా ఇది మానస మన పెద్దకాల చుట్టాల పాప ఈడ గుడ్సపడి స్కూల్కి వెళ్ళి చీరల షాప్ పెట్టింది కదా మానస, ఆ పాప దగ్గర కొనుక్కున్నా ఇది నేను. ఇప్పుడు కొనుక్కొని చాలా రోజులు ఆయా, ఇంకా ఫాల్స్ కుట్టిరంటని ఇచ్చినాను. ఇంకా దీనికి పెట్టి కోట్స్ తీసుకొని వచ్చినాను. ఇంకా వాటితో పాటుగా ఎవరైనా వస్తే ఇవ్వడానికి అని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 150 రూపాయలు లెక్క తీసుకున్నాను, 15 బ్లౌజులు. మనకు హోల్సేల్ గా తీసుకుంటే తక్కువ ఇస్తారు, మనం కొన్నే కదా తీసుకుంది కాబట్టి 150 రూపాయలకి ఇచ్చినారు. ఇంకా ఇవన్నీ వచ్చేసి శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాచింగ్ సెంటర్ నంద్యాలలో తెచ్చుకున్నాను అనమాట. చాలా సార్లు చూపించానండి, వాళ్ళ దాంట్లో మామూలుగా వెరైటీ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి. మనం షాప్ లో పోయినాక రకరకాలు చూస్తూ ఉంటాం కదా, సరే అని చెప్పేసి ఆయన ఉండి కొత్త రకం మోడల్స్ వచ్చాయి బ్లౌజులు అని చెప్తే, సరేలే మల్టీ కలర్ బాగుంటది కదా, ఎక్కువ శాతం ఎల్లోకు సంబంధించినటువంటి శారీస్ కట్టుకుంటుంటాను కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. కానీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇంకా మనం లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఎండాకాలంకి చాలా బాగుంటాయి. ఇంకా వీటితో పాటుగా మామూలుగా దారం అంటే తోరణం కట్టుకోవడానికి అని చెప్పేసి బొంతల దారం తీసుకొని వచ్చినాను. ఇది ఒత్తులకు ఇట్లా అంటే మనం పైకి అనడానికి అనమాట, ప్లక్కర్. ఇది దీపాలు పైకి ఇట్లా అనడానికి అని చెప్పేసి ఇలాంటి ప్లక్కర్ తీసుకున్నాను. ఇది 10 రూపాయలే, కానీ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు కార్తీక మాసంలో అక్కడ పెడతాం కదా, ఆకాశ దీపం పెట్టేవాళ్ళు కానీ ఇట్లా పైకి అనడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదండి, వాళ్ళ మనవరాలకి ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టమ్మా అంటే కాలేజ్ పోవడానికి అని సోని పెట్టింది. ఇది అంతలోకి వచ్చింది చూడు, ఇది బాగుంది. ఇంకా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ కూతుర్లు అని చెప్పాను కదండి. సో మా మామయ్య వాళ్ళు 3, అలాగే ఆడపిల్లలు 4 అనమాట. ఇంకొక పెద్ద మామయ్య వాళ్ళ కూతుర్లు 3 అండి, 2 కూతుర్లు వచ్చారనమాట. ఇంకా పెద్ద ఆమెకి మాత్రం మాటలు రావండి, ఇంకా 2వ ఆమెకి మాటలు వచ్చు, చిన్న ఆమెకి కూడా మాటలు రావండి. సో అంత బీరకాయ చెట్టు లెక్క అంతా ఇచ్చుకున్నాము. మేమంతా దగ్గర బంధువులం అండి. సో మా తాతయ్య, మా వారి అబ్బగారు అన్నదమ్ములు అనమాట, ఇట్లాగా 4. ఇంకా మా పిన్నికి అంటే మూగ భాష కదండి, బాగా అర్థమయ్యేటట్టు మనము ఆమె చెప్తాది, మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మేము ఎలా మాట్లాడతామో చూడండి. గుర్తున్న డబ్బులు ఇస్తే నీకు అర్థమైందా?
ఇట్లా అంటే పొలము, ఇట్లా అంటే డబ్బు. మా అమ్మ పేరు సాలమ్మ. సాలమ్మ ఎట్లా ఉంది అని అడుగుతా. పోదాంలే, పోదాం. నువ్వు ఈడ ఉండగానే పోదాంలే. ఊరి పోదాం పరేంటండి లేదు పడగొట్టినారు. చిన్న ఇంట్లో ఉన్నారు. పాలు 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 బరగొడ్ల దాంట్లో ఉన్నారు అని చెప్తున్నారు. చాట్ ఏమంటా పప్పు చారు వంకాయ చేసిందంట. పప్పు తేగదు మా పిన్ని పప్పు రసం సూపర్. అత్తయ్యకి నడుమ కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మా పిన్నమ్మ కూడా వచ్చిందనమాట. అయితే ఆమె భాష చాలా బాగా అర్థమవుతుందండి. మా పెద్దమ్మకైతే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మా పిన్ని దగ్గర ఉండిందనమాట. సో చాలా ప్రేమ అండి. అప్పట్లో మా పిన్ని ఎప్పుడెప్పుడు రొట్టె చేస్తుందా, కర్రీ చేస్తుందా, తినాలా అని అనిపించేది. పప్పు రసం అయితే సూపర్గా చేసేదండి. అంత బాగా చేసేదనమాట. చాలా ప్రేమ గల మనుషులండి. అత్త ఏమి చపాతి చేస్తానో తిను అంటే వద్దని అనింది అనమాట. సరే మా పిన్నికి షుగర్ ఉండిందని చెప్పేసి కందికాయలు ఇలాగా బాక్స్లో పెట్టి ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మా చిన్న పిన్ని వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈమె పేరు పార్వతమ్మ అనమాట. చిన్న ఆమె పేరు భారతి, ఇంకా మధ్యలో ఆమె పేరు పరమేశ్వరమ్మ అండి. సో ఇంకా మా చిన్న పిన్నికి మాత్రం సెల్ నాలెడ్జ్ చాలా బాగుందండి. మెయిన్గా ప్రతి ఒక్కరికి నంబర్లు బాగా గుర్తుపెట్టుకొని నంబర్ సేవ్ చేసేసుకొని ఆ తర్వాత వీడియో కాల్స్ చేయటం చాలా బాగా చేస్తుంది. అలాగే ఫొటోస్ కూడా ఎక్కడున్నా కానీ మెమొరీ లాగా ఫొటోస్ తీసుకున్నాం దారి, సెల్ఫీ తీసుకున్నాం దారి అని చెప్పేసి ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. చూడండి ఇక్కడ మాత్రము మా అబ్బా మా జేజీ వాళ్ళ ఫోటో, అలాగే వాళ్ళ అబ్బా జేజీ ఫోటో తీసుకుంటూ ఉంది. అలాగే వాళ్ళ బాబాయ్ ఫోటో కూడా తీసుకుంటుంది అనమాట. సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అండి. కొంతమంది ఎమ్మడే ఫోటోలు తీసుకుంటానే స్టేటస్లలో పెట్టుకోవటము, కొంతమంది జ్ఞాపకార్థంగా వాటిని అలాగనే పెట్టుకోవడము ఇలాగ చేస్తూ ఉంటారు. మీరే ఏ విధంగా చేస్తారు? అలాగే ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇలాగ బజ్జీలు చేసుకోండి, అలాగే జున్ను చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఎంతమంది జమలా పరమేశ్వరమ్మ టెంపుల్కి వచ్చారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాయ్.